ఈరోజు ఈనాడు పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. నేటి తరం మిత్ర సన్యాసం. ఏమన్నారంటే ఇక్కడ హైదరాబాద్లోనేమో ఆ పిల్లగాడు ముందు బెంచ్ వెనక బెంచ్ అని పేరు మాత్రమే తెలుసు అంట. ఇంకో పిల్లగాడేమో ఒకడే తెలుసు అంట వాళ్ళ క్లాస్లో. వాడు వచ్చినప్పుడు వీడు వస్తాడంటే వాడు రానప్పుడు వీడు రాడంట. ఓకే, ఎనీవేస్ అయితే ఇవన్నీ ఎందుకైతున్నాయంటే పిల్లలు ఈ ఫోన్స్ అడిక్షను, ఈ టీవీ అడిక్షను, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఇట్లా చేస్తున్నాను. సరే, ఇదే టెస్ట్ నేను ఎంఎస్సి సైకాలజీ కాబట్టి టెస్ట్ చేద్దామని 6 minutes టైం ఇచ్చిన మా అబ్బాయికి, రిద్ధిమాన్ గారికి. కోర్స్ ఈ రైటింగ్ నాదే. సో రిద్ధిమాన్ అడిగిన 6 minutes టైం ఇచ్చిన, టైమర్ ఇచ్చి. వాళ్ళ క్లాస్ స్ట్రెంత్ 47 ఎంత రిద్ధిమాన్? 47. సో 47కి కానీ 6 minutes టైంలో ఆయన 3 members మర్చిపోయి అరౌండ్ 44 దాకా చెప్పిండు. సో పిల్లలకు మనం చెప్పాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ ఈ ఫోన్లకి వీళ్ళు పక్కకు పెట్టి పక్కలతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేయాలి. మీరు కూడా ట్రై చేయండి మీ కిడ్స్ తోటి, అది వాళ్ళని మోటివేట్ చేయండి. గుడ్ డే, బై. పిల్లలతోనే ఇంటరాక్ట్ అవ్వడానికి ఇది ఇంకో మంచి ప్లాట్ఫాము. టైంపాస్ కూడా అవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మనకు టైంపాస్ అవుతుంది. ఎవరు ఎక్కువ చెప్పినందులో గ్రేట్ కాదు, తక్కువ చెప్పిన వాళ్ళు పూరని కాదు, కానీ నలుగురితో ఇంటరాక్ట్ కావాలి. ఒకరిద్దరనే కాకుండా వాళ్ళ ఏమంటారు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యేటట్టు మోటివేట్ చేయండి అంతే. ఇద్దరే తెలుసా ఒకరే తెలుసా అని చెప్పకుండా. మావాడి 44 మందితో ఇంటరాక్ట్ అయితే పరిచయం తెలుసుకుని, అంటే సొసైటీ సమాజంలో మన చుట్టుముట్టు ఏం జరుగుతుందో కూడా గమనించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నలుగురితో కలిసిమెలిసి ఉండాలని చెప్దాం పిల్లలకి.